హలో వ్యూవర్స్, వెల్కమ్ టు శివకృష్ణ రియల్ ఎస్టేట్. ఈరోజు మీకు 100 స్క్వేర్ యార్డ్స్లో మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ హౌస్ అయితే తీసుకొచ్చామండి. చాలా మంచి హౌస్ ఇది. మనం రెంటల్ పర్పస్గా కంప్లీట్గా యూజ్ చేయొచ్చు. ఆర్ఎల్స్ మనము ఒక ఫ్లోర్లో మనం ఉండి కింద రెంట్కి కూడా ఇచ్చుకోవచ్చు. అంటే కింద డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు, పైన డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు. సో ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. మంచి మనకి వచ్చిన ఇది ఒక కమ్యూనిటీలో ఉంది. మనకి చూడండి హౌస్. ఓకే, హౌస్ ముందైతే మనకి 30 ఫీట్ రోడ్ ఉందండి. 30 ఫీట్ రోడ్ ఉండడం వల్ల మనకి మోస్ట్లీ వెహికల్స్ అన్నీ బయట పెట్టుకుంటున్నారు అందరూ ఇక్కడ ఉండేవాళ్ళు. చూడండి, ఇది వచ్చేసి అదర్ సైడ్ ఆఫ్ రోడ్. మనకి హౌస్ ముందే ఆల్రెడీ ఇక్కడ ఫ్యామిలీస్ అందరూ ఉంటున్నారండి. ఓకే, ఇది వచ్చేసేసి మనకి బయట కార్ పార్కింగ్ ఇచ్చారు. బయట పార్క్ చేసుకోవచ్చు ఈజీగా, పెద్ద రోడ్ కాబట్టి. లోపలైతే మనకి బైక్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు అండి. ఈజీగా 2 బైక్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు. చూడండి, ఇది వచ్చేసేసి మనకి పార్కింగ్ ఏరియా, కంప్లీట్గా పార్కింగ్ ఏరియా. కింద అయితే మనకి వాషింగ్ పాయింట్ అయితే ఇచ్చారండి. మనకి ఇంటి చుట్టూ గల్లీ అయితే ఇచ్చారు. చూడండి, ఇంటి చుట్టూ అయితే గల్లీ ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ టైల్స్ కూడా మనకి మంచి మోడర్న్ లుక్లో అయితే టైల్స్ ఉన్నాయండి. గోల్డ్ లైన్స్ అయితే వచ్చాయి మధ్యలో. చూడండి, మెయిన్ డోర్ అయితే ఫుల్ టేక్ వచ్చింది మనకి. మెయిన్ డోరు అండ్ మంచి డిజైన్తో వచ్చింది మెయిన్ డోరు. చాలా లుక్ అయితే బాగుందండి దీనిది మెయిన్ డోరు. చూడండి, ఇదంతా మనకి హాల్ అండి. సో ఇదంతా హాల్. కొన్ని వర్క్స్ అయితే మనకి ఇంకా ఉన్నాయండి. గ్రిల్ వర్క్, ఎలక్ట్రిక్ వర్క్ అండ్ ప్లంబర్ వర్క్ కూడా మనకు ఉంది. ఫాల్స్ సీలింగ్ చూపిస్తున్నాను. ఇదంతా మనకి హాల్. ఇక్కడైతే మనకి టీవీ యూనిట్ పెట్టుకోవచ్చు అండి. టీవీ యూనిట్కి ఇచ్చారు పాయింట్. చూడండి, హాల్లో మనకి ఇదంతా డైనింగ్ ఏరియా వస్తుంది. సో ఇదంతా డైనింగ్ ఏరియా అండి. చూడండి, ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను. హాల్ని అదర్ డైరెక్షన్లో చూపిస్తున్నాను. ఇదంతా మనకి హాల్ వస్తుందండి. ఇదంతా హాల్. ఇదంతా మనకి డైనింగ్ హాల్ వస్తుంది. అంటే డైనింగ్ హాల్ యూజ్ చేసుకునే వాళ్ళు డైనింగ్ హాల్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ ఎంటైర్ హాల్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. మనకి ఎల్ షేప్లో అయితే హాల్ ఉంది. చూడండి, కిచెన్ మనకి ఇంటికి తగ్గట్టే కిచెన్ అయితే ఉందండి. కంప్లీట్గా మనకి పొడుగ్గా అయితే కిచెన్ ఇచ్చారు. అంటే లోపల స్పేషియస్గా అయితే ఉంది మనకి, పొడుగ్గా ఉండడం వల్ల. మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ అయితే మనకి స్పేషియస్గా అయితే ఉంది. ఫాల్స్ సీలింగ్. మనకి పెయింటింగ్స్ కూడా మంచి క్లాస్గా ఉండే కలర్స్ అయితే ఇచ్చారండి. చూడండి, మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్. ఈ వాష్రూమ్ వచ్చి మనకి వెస్టర్న్ టాయిలెట్. ఈ వాష్రూమ్ వెస్టర్న్ టాయిలెట్ ఇచ్చారు. సో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న సెకండ్ బెడ్రూమ్ చూద్దాము. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న సెకండ్ బెడ్రూమ్ ఇది. చూడండి, కలర్స్ కూడా మనకి చాలా ప్లెజెంట్ కలర్స్ అయితే ఇచ్చారండి. ఇక్కడ ఎంటైర్ మనకి గోడలకు అన్నిటికీ అన్ని బెడ్రూమ్స్లో ప్లెజెంట్ కలర్స్ అయితే ఇచ్చారు. ఇది మనకి బ్యాక్ సైడ్ గల్లీ అండి. ఇది ఏంటి వాటర్ మోటరు. ఇది వచ్చేసి సంప్ ఇక్కడ ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ మనకి వాషింగ్ పాయింట్ అయితే ఇచ్చారు. ఓకే, ఇది అండి గ్రౌండ్ ఫ్లోర్. నేను ఒకసారి ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూపిస్తాను హౌస్ ఎలా ఉందో. ఒకసారి ఫస్ట్ ఫ్లోర్లో ఎలా ఉందో చూద్దాము. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాము ఇప్పుడు. చూడండి, హౌస్ అయితే కొంచెం క్లీనింగ్ ఇంకా చేయలేదు, ఎందుకంటే వర్క్ ఇంకా ఉంది కాబట్టి. పెయింటింగ్ వర్క్ అయిన తర్వాత క్లీన్ అయితే చేస్తారు క్లియర్గా మనకి.
చూడండి, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మెయిన్ డోర్ నేను చాలా దగ్గరగా చూపిస్తున్నాను మీకు. కంప్లీట్ టేక్ డోర్ అండి ఇది. చూడండి, ఇది వచ్చి మనకి డ్రాయింగ్ రూమ్ అండి. డ్రాయింగ్ రూమ్ అయితే ఇచ్చారు. ఫాల్స్ సీలింగ్. చూడండి, చాలా స్పేషియస్ హాల్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారండి. 100 స్క్వేర్ యార్డ్స్లో ఇంత మంచి హాల్ అయితే మనకి చాలా రేర్గా దొరికిద్ది. కానీ ఇక్కడైతే మనకి చాలా స్పేషియస్గా ఉంది హాల్. చూడండి, ఫాల్స్ సీలింగ్. సో మనకి డైనింగ్ హాల్ కూడా స్పేషియస్గా ఉంది డైనింగ్ హాల్. అండ్ టీవీ యూనిట్కి మంచి పాయింట్ ఇచ్చారండి. టీవీ యూనిట్కి అంటే మనం సోఫా సెట్ వేసుకున్నా కూడా మంచి వ్యూ అయితే మనకు ఉంటుంది టీవీ యూనిట్ ఇక్కడ నుంచి చూసుకుంటే. కిచెన్ చూద్దాం. చూడండి, ఇదంతా మనకి కిచెన్ అండి. కిచెన్ కిందతో పోలిస్తే పైన అయితే చాలా పెద్దగా వచ్చింది కిచెన్. ఓకే, కిచెన్లోంచి నేను డైనింగ్ హాల్ చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. చూడండి, మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే స్పేషియస్గా ఉందండి. ఇక్కడ సేమ్ మనకి ప్లెజెంట్ కలర్స్ అయితే ఇచ్చారు. ఫాల్స్ సీలింగ్ కూడా. దీనికి వచ్చేసేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఇది కూడా మనకి వెస్టర్న్ టాయిలెట్ ఇచ్చారు. సెకండ్ బెడ్రూమ్ చూద్దాము. హౌస్లో అయితే మనకి ఫుల్ వెంటిలేషన్ అండి. మనకైతే డేలో అసలు లైట్స్ వేసుకునే అవసరమే ఉండదు, అంత వెంటిలేషన్ అయితే ఉంది మనకి ఇక్కడ. చూడండి, ఇది వచ్చేసేసి మనకి సెకండ్ బెడ్రూమ్ అండి. ఈ సెకండ్ బెడ్రూమ్కి మనకి ఈస్ట్ వైపున కూడా ఒక డోర్ అయితే ఇచ్చారు. బాల్కనీ బ్యాక్ సైడ్ ఉన్న గల్లీలోకి మనకి డోర్ ఇచ్చారు. చూడండి, ఇది వచ్చేసేసి బ్యాక్ సైడ్ ఉన్న గల్లీ అండి. ఇక్కడైతే మనకి వాషింగ్ పాయింట్ అయితే ఇచ్చారు, వాషింగ్ మిషన్ పాయింట్స్. ఇది అండి సెకండ్ ఫ్లోర్లో ఉన్న డబుల్ బెడ్రూమ్. సో దట్ నేను ఇప్పుడు మీకు పైకి వెళ్ళి ఒకసారి సరౌండింగ్ ఏరియాస్ అన్నీ చూపిస్తాను. ఈ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ అన్నీ ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసేసి మనకి 100 స్క్వేర్ యార్డ్స్ అండి. 18x50 డైమెన్షన్స్లో ఉన్న 100 స్క్వేర్ యార్డ్స్ హౌస్. ఒకసారి మీకు నేను సరౌండింగ్స్ అన్నీ చూపిస్తున్నానండి. క్లియర్గా చూడండి. మీరు ఎటువైపు చూసినా కూడా కంప్లీట్గా మనకి కన్స్ట్రక్షన్స్ అన్నీ అయిపోయినాయండి. ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద కన్స్ట్రక్షన్స్ ఆర్ ఆల్ డన్. అండ్ ఇక్కడ డిమాండ్ కూడా చాలా ఎక్కువ ఉందండి హౌజెస్కి. సో మనకి కట్టిన ఇమ్మీడియట్లీ ఆక్యుపై అయితే చేసేస్తున్నారు కొనుక్కొని. ఇది వచ్చేసేసి బండ్లగూడ కండి చాలా దగ్గర, చాలా అంటే చాలా దగ్గర. జస్ట్ మెయిన్ రోడ్కి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. రాంపల్లి క్రాస్ రోడ్స్కి జస్ట్ 2 కిలోమీటర్స్ అండి. ఇంకా ఒక షార్ట్ కట్ ఉంది రాంపల్లి క్రాస్ రోడ్స్ వెళ్ళడానికి. అటు నుంచి వెళ్తే ఆల్మోస్ట్ 1 కిలోమీటర్లోనే వెళ్ళిపోవచ్చు. ఈసెల్ క్రాస్ రోడ్కి జస్ట్ 5 to 6 కిలోమీటర్స్ ఉంటుంది. తార్నాక మెట్రో 10 కిలోమీటర్స్ ఉంటుందండి. అవుటర్ రింగ్ రోడ్ కీసర పోయే అవుటర్ రింగ్ రోడ్ వచ్చి మనకి జస్ట్ 4 కిలోమీటర్స్ అండి. సో బెస్ట్ ఏరియా టు బై అ ప్రాపర్టీ. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నాకు కాల్ చేయండి. అండ్ నా నెంబరు, ఈ హౌస్ ప్రైస్ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండి. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫస్ట్, సో దట్ ఏంటంటే నేను వీడియో పోస్ట్ చేసిన ఇమీడియట్లీ మీకు వీడియో అయితే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఏ గ్రేట్ డే. బాయ్ బాయ్.